అసాధారణ వ్యక్తిలాగా, ఎక్స్ట్రాడినరీ పీపుల్ లాగా మారేటువంటి అవకాశాన్ని, అలాంటి ఆఫర్‌ని, అమేజింగ్ ఆపర్చునిటీని మనం ఎస్‌హెచ్‌పిఎల్ ద్వారా ఈరోజు తీసుకోబోతున్నాం. అంటే ఒక సాధారణ వ్యక్తే బట్ అతను ఈ బిజినెస్ ప్లాన్‌ని అప్లికేబుల్ చేసుకొని కరెక్ట్‌గా సిస్టమ్‌లో ఫాలో చేస్తే అసాధారణ వ్యక్తిలాగా మారేటువంటి అవకాశం ఉంది. వన్ ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ బికమ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సన్‌గా మారేటువంటి అవకాశం. తర్వాత అసోసియేట్ విత్ ద మార్కెట్ లీడర్. సో ఇక్కడ మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎస్హెచ్పిఎల్. దీంట్లో మనకి 3 మేజర్ ట్రెండ్స్. అంటే ఎస్హెచ్పిఎల్ దేని మీద వర్క్ చేస్తుంది సార్ అంటే హెల్త్ అండ్ వెల్నెస్. సో ఇప్పుడు జనాలకి హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, డబ్బు కావాలి, అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కూడా కావాలి. సో డబ్బు ఒకటే ఉంది, ఆరోగ్యం లేదు, వాళ్ళ హ్యాపీనెస్ ఉండదు. లేదు, ఆరోగ్యం ఉంది, డబ్బు లేదు, వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఉండదు. సో ఇక్కడ వెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి, రెండు ఉండాలి. సో అందుకని మన ఫస్ట్ మేజర్ ట్రెండ్స్ లో ఫస్ట్ది హెల్త్ అండ్ వెల్నెస్. హెల్త్ అండ్ వెల్నెస్ మీద మనకు వర్క్ చేస్తుంది కంపెనీ. హెల్త్, ఆరోగ్యం ప్లస్ ఏదైనా వ్యాధులు రాకుండా ప్రివెన్షన్. వెల్నెస్ అంటే ప్రివెన్షన్. ప్రివెన్షన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇల్నెస్ కి పనిచేస్తుంది, వెల్నెస్ కి పనిచేస్తాయి మన ప్రొడక్ట్స్. తర్వాత దీని ద్వారా ఒక కన్స్యూమర్ ని నెట్వర్క్ ని క్రియేట్ చేయడం, దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని లాగిన్ చేయడం. తర్వాత మన కంపెనీ సర్వశ్రీ గురించి ప్రొఫైల్, ఎటువంటి ప్రొఫైల్ కలిగి ఉంది సర్వశ్రీ కంపెనీ అంటే, మన కంపెనీ 2013 సెప్టెంబర్ 20వ తేదీ, సెప్టెంబర్ 20 కలకత్తా హెడ్ ఆఫీస్ గా వెస్ట్ బెంగాల్ కలకత్తాలో మ్యానుఫ్యాక్చరింగ్ వెల్నెస్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ తయారు చేసి ట్రెడిషనల్ మార్కెట్ లో నెట్ ఈస్ట్ ఇండియాలో సేల్ చేసాం. క్వాలిటీ ప్రొడక్ట్స్ మంచి అఫోర్డబుల్ ప్రైస్ గా అందించడం వల్ల మంచి రిజల్ట్స్ ఇవ్వడం ద్వారా మంచి ఒక పేరు తెచ్చుకుంది సర్వశ్రీ కంపెనీ. తర్వాత ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి ఇండియాలో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి ఇండియాలో 1995 నుంచి బిజినెస్ రన్ అవుతున్నా కూడా లీగాలిటీ లేదు, గైడ్ లైన్స్ లేదు, ఏమి లేవు. కంపెనీలు అయితే నడుస్తూ ఉన్నాయి. బట్ మనకు ఇండియన్ గవర్నమెంట్ 2016 సెప్టెంబర్ 30వ తేదీ డైరెక్ట్ సెల్లింగ్ కి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే లీగాలిటీని తీసుకువచ్చి ఈ బిజినెస్ ని తీసుకురావడం జరిగింది. అప్పుడు మన కంపెనీ ఈ సర్వశ్రీ కంపెనీ 2018-20 మే ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందో, చట్టబద్ధత కల్పించిందో, ఎస్ ఇప్పుడు ఈ బిజినెస్ కి ఇండియాలో ఫ్యూచర్ ఉంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ మనం టేకప్ చేయొచ్చు, ఇండియాలో 100% ఫ్యూచర్ ఉన్న బిజినెస్ అవుద్ది, లీగాలిటీ వచ్చింది కాబట్టి మన కంపెనీ 2013 లో ఏదైతే ట్రెడిషనల్ మార్కెట్ లో ఉండిందో 2018 లో డైరెక్ట్ సెల్లింగ్ మోడల్కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంటర్ అయింది. అంటే టోటల్ గా 7 ఇయర్స్ కంప్లీట్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు మన కంపెనీ. అంటే ఒక స్టాండర్డ్ కంపెనీ సిస్టమ్ లో వర్క్ చేస్తా ఉంది కంపెనీ. 8 లక్షల పైన ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్, రెగ్యులర్ గా వర్క్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 330 పైన అంటే 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆల్రెడీ 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 8వ సంవత్సరం అడుగు పెట్టాము. 8 ప్రొడక్ట్ కేటగిరీ రేంజెస్ లో మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2. సో సర్వశ్రీ గురించి మనం ప్రొఫైల్ గురించి చెప్పేటప్పుడు ఈ రెండు చెప్పాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ 2013 నుంచి ఉంది, అంటే 12 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో కూడా 2018 నుంచి ఉంది కాబట్టి 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 8వ సంవత్సరం రన్నింగ్ లో ఉంది. సో ఈ రెండు ఫేజ్ 1, ఫేజ్ 2 లో కంపెనీ రన్ అవుతా ఉంది. తర్వాత కంపెనీ యొక్క విజన్, సర్వీస్ రేఖ విజన్. ప్రతి కంపెనీకి విజన్ ఉండాలి సార్. ఆ విజన్ వర్క్ చేస్తామంటే ఆ విజన్ తోనే మనం సక్సెస్ అవుతాం. సో కంపెనీ యొక్క ఎటువంటి విజన్ కలిగి ఉంది సర్వశ్రీ అంటే, ది ఆఫర్ టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ టు అవర్ ఎస్టీమ్డ్ కస్టమర్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్. ఇక్కడ అది మెయిన్ పాయింట్. సో వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఉండాలి, ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైస్ ఉండాలి, అందుబాటు ధరల్లో ఉండాలి. ఆ కస్టమర్లకి అందుబాటు ధరల్లో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, మన ఆయుర్వేద, హెర్బల్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ ని చాలా తక్కువ కాస్ట్ కి హై క్లాస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ ని అందివ్వడం. అదేవిధంగా ఆఫర్ ఏ లెజిమేట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీ. అంటే ఒక బిజినెస్ మ్యాన్స్ గా ఎంటర్‌ప్రెన్యూర్స్ ని క్రియేట్ చేయడం. ఒక లెజిమేట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని క్రియేట్ చేసి బిజినెస్ ని డెవలప్ చేయడం. ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ ని క్రియేట్ చేసి ఆపర్చునిటీని ఇవ్వడం. సో ఈ రెండు కంపెనీ విజన్ గా పెట్టుకోవడం జరిగింది. సో కంపెనీ యొక్క మిషన్, సర్వశ్రీ యొక్క మిషన్ ఎలా ఉందంటే, టాప్ 5 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా బై 2030. అంటే 2030 కల్లా ఇండియాలో ఉన్న కంపెనీల్లో టాప్ 5 లో ఉండాలి కంపెనీ అనేది కంపెనీ
ఒక మిషన్ గా పెట్టింది. అంటే ఇండియాలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 1995 నుంచి కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాయి. సో ఇండియన్ కంపెనీలు కూడా 1999 కానీ 2004 కానీ 2010 99 ఇలా చాలా కంపెనీలు దాదాపు 25 ఏళ్ల నుంచి నడుస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. సో అలాంటి కంపెనీలని బీట్ చేసి మనం టాప్ 5 లో ఉండాలి ఈ కంపెనీ 2030 కల్లా. జస్ట్ 2018లో లాంచ్ అయిన కంపెనీ 2030 అంటే ఒక 12 సంవత్సరాల్లోనే ఈ గోల్ ని టార్గెట్ ని పూర్తి చేయాలనే మిషన్ గా కంపెనీ పెట్టాం. సో మనం టాప్ 5 అనుకుంటున్నాం కానీ టాప్ 1 లో వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు కంపెనీ. ఎందుకంటే అటువంటి మంచి డెడికేషన్ అయిన మేనేజ్మెంట్ తో మన కంపెనీ ఉంది. ఒక మంచి మిషన్ కోసం పనిచేస్తున్నాం. సో ఇక్కడ మోస్ట్ రెస్పెక్టెడ్ లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే సర్వశ్రీ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు జనాలకి. ఎందుకంటే అంత క్వాలిటీ ఇచ్చి తక్కువ ప్రైస్ ఇచ్చి పేవర్స్ కూడా మంచిగా ఇస్తున్న కంపెనీ రెస్పెక్టెడ్ లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్ అండ్ క్లీన్ ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్. అదేవిధంగా క్వాలిటీ ప్రొడక్ట్స్ అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 రూల్స్ పెట్టారో ఆ రూల్స్ ని ప్రతి ఒక్కదాన్ని ఒబే చేసుకుంటూ ప్రతి ఒక్కదాన్ని రూల్స్ ని పాటిస్తూ గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో చట్టబద్ధత కల్పించిందో దాని రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ కి ఖచ్చితంగా రూల్స్ ని పాటిస్తూ ఒబే చేస్తున్న కంపెనీగా మన కంపెనీ ఉంది. అదేవిధంగా ఇంత మిషన్ టాప్ 5 లో రావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉండాలి. అంటే ట్రైనింగ్ సిస్టమ్స్ మంచి స్ట్రాంగ్ గా ఉండాలి. సో కంపెనీ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ని కంపెనీ కలిగిస్తా ఉంది. సో ఈ విధంగా కూడా కంపెనీ సపోర్ట్ అనేది ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవడానికి అవకాశం. సో కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎవరు కంపెనీ మేనేజ్మెంట్ అంటే గోపాల్ కుండు సార్ సిఎండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో దాదాపు 15 నుంచి 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా డైనమిక్ పర్సన్. డిసిషన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి. అదే విధంగా ప్రొడక్ట్ కూడా మార్కెట్ లో ఏదైనా కంపెనీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతుందంటే దానికంటే ముందే మన కంపెనీలో లాంచ్ అయి ఉంటుంది. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న ఎండి మన గోపాల్ కుండు సార్. ఈ సందర్భంగా గోపాల్ కుండు సార్కి మన టీం అందరి తరఫున మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫాస్ట్ డిసిషన్స్. కొన్ని కంపెనీలో ప్రోడక్ట్ చెప్తా ఉంటారు కానీ నెల రోజులు కాదు 6 నెలలు కూడా ఆ ప్రోడక్ట్స్ రావు. కమింగ్ సూన్ అని వేస్తుంటారు. కానీ కంపెనీలో మనకి ఎప్పుడు తయారవుతాయో తెలియదు. జస్ట్ లాంచింగ్ అనేస్తారు. వేసిన 1 వీక్ కల్లా మనకి స్టాక్ పాయింట్ లో ఉంటాయి. సో అటువంటి ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్ గోపాల్ కుండు సార్ మనకి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. అదేవిధంగా సుభాష్ సాహు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్. సో ఇక్కడ ఈ ఫైనాన్స్ విషయాలన్నీ కూడా సుభాష్ సాహు కంపెనీ యొక్క ఫైనాన్స్ విషయాలను సుభాష్ సాహు సార్ చూస్తారు. అదేవిధంగా ప్రశాంత్ కొండు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. అంటే టోటల్ గా ఈ యొక్క మనకి ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే ఈ గ్యాలరీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రశాంత్ కుండు సార్ చూస్తారు. ఇదే విధంగా ప్రొఫెషనల్ అడ్వైజర్స్ ఉన్నారు. డెడికేటెడ్ ప్రొఫెషనల్ టీమ్ యంగ్స్టర్స్ ఉన్నారు. వెబ్సైట్ ఐటీ సాఫ్ట్వేర్ డిజైన్ టీమ్ ఉంది. మల్టీ లాంగ్వేజెస్ ట్రైనర్స్ ఉన్నారు. ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ఉన్నారు. అదేవిధంగా లాజిస్టిక్ సర్వీసెస్ అంటే వేర్ హౌస్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ సపోర్ట్ సిస్టమ్ పెంచుతా ఉంది. తర్వాత స్టాచ్యురీ కంపెనీ అంటే ఏదైతే లీగాలిటీస్ కంపెనీకి ఉన్నాయి, ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి కంపెనీకి అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, పాన్ నంబర్ ఉంది, జిఎస్టీ నెంబర్, తర్వాత ఐఎస్ఓ ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ లో ఐఎస్ఓ రిపోర్ట్ ఉంది. ఫుడ్ సేఫ్టీలో క్వాలిటీ మేనేజ్మెంట్ లో ఐఎస్ఓ ఉంది. ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉంది. ఐఈసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ ఉంది. డబ్ల్యూహెచ్ఓ జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఉంది. ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఉంది. ఐఎస్ఓ అంటే మెడికల్ సేఫ్టీ డివైస్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉంది. అదేవిధంగా ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ సపోర్ట్ అనేది సర్టిఫికేట్ ఉంది. అదేవిధంగా కోషర్ సర్టిఫికేట్ కూడా ఉంది. హలాల్ సర్టిఫికేట్. ఈ విధంగా టోటల్ గా ఏదైతే కంపెనీ నుంచి లీగల్ గా సర్టిఫికేట్స్ కావాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని సర్టిఫికేట్స్ మనకి కంపెనీ తీసుకోవడం జరిగింది. అంటే ఇది ఉంది అది లేదని కాదు. కంపెనీ 100% లీగల్ గా మెయింటెనెన్స్ చేయాలంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అన్ని సర్టిఫికేట్స్ ని మనం తీసుకుంది. 100% లీగల్ గా నడుస్తున్న కంపెనీ సర్వశ్రీ. అదేవిధంగా జిఎస్టి ఆపరేషన్ సర్టిఫికేట్స్. సో మనకి రైట్ టైంలో జిఎస్టి పే చేస్తున్న కంపెనీగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 2021, 22, 22, 23 ఫైనాన్షియల్ 23, 24 2023, 24 అలాగే 2024, 25 కూడా మనకి వరుసగా 4 నెలలు రెగ్యులర్ గా జిఎస్టి రైట్ టైంలో పే చేస్తున్న కంపెనీగా జిఎస్టి నుంచి ఆపరేషన్ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కంపెనీ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే 5 రీజియన్స్ టోటల్ గా పాన్ ఇండియా లెవెల్ అంటే అన్ని స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ అయింది.
11 స్టేట్స్ నార్త్ రీజియన్ లో, నార్త్ ఈస్ట్ లో 8 రాష్ట్రాల్లో, వెస్ట్ రీజియన్ లో 4 స్టేట్స్, తర్వాత సౌత్ 9, తర్వాత ఈస్ట్ రీజియన్ లో 5. సో మొత్తంగా పాన్ ఇండియా లెవెల్ అన్ని స్టేట్స్ లో కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా కార్పొరేట్ ఆఫీసులు, ఎక్కడెక్కడ కంపెనీకి కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి అంటే నార్త్ రీజియన్ లో ఢిల్లీలో ద్వారకాలో మన కార్పొరేట్ ఆఫీస్ ఉంది. మన కంపెనీ హెడ్ ఆఫీస్ కూడా ఢిల్లీ కార్పొరేట్ ఆఫీస్ ఉంది, రిజిస్టర్ ఆఫీస్. అదేవిధంగా మనకి కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి ఈస్ట్ రీజియన్ కలకత్తాలో ఉంది, కైకల్లి కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో ఉంది ఈస్ట్ రీజియన్ కి. తర్వాత వెస్ట్ రీజియన్ లో ముంబైలో ఉంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ లో గౌహతిలో ఉంది, మన సౌత్ రీజియన్ లో బెంగళూరులో ఉంది. సో ఇవన్నీ కూడా 5 కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయి. అదేవిధంగా టోటల్ గా 5 చోట్ల నుంచి వేర్ హౌస్ కూడా ఉంటాయి. అంటే స్టాక్ పాయింట్ మనకి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో అక్కడి నుంచి ఒక్కొక్క రీజియన్ కి ఒక్కొక్క వేర్ హౌస్ పెట్టడం జరిగింది. ఆ వేర్ హౌస్ నుంచి మనకి కంపెనీకి స్టాక్ అనేది వస్తా ఉంటుంది. సో 5 రీజియన్ లో 5 కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి సార్ కంపెనీ. అదేవిధంగా కంపెనీ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకి కొన్ని కంపెనీస్ సర్టిఫికేషన్స్ ఇస్తూ ఉంటాయి. దాంట్లో మనకి రాజీవ్ గాంధీ ఐకాన్ అవార్డ్ 2022 అవార్డు రావడం జరిగింది. ఎమర్జింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2022లో అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ టుడే వాళ్ళు ఇచ్చేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్సలెన్స్ అవార్డ్ 2023లో రావడం జరిగింది. తర్వాత అవుట్ స్టాండింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2023 రావడం జరిగింది. తర్వాత మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ 2024, ఇన్స్పిరేషనల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2024, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2024. ఈ విధంగా కంపెనీకి అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ కూడా మంచిగా రావడం జరిగింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీ, మనకి ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనం ఒక కంపెనీని ఎంచుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఆ కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D ఉండాలి సార్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉండాలి. అదేవిధంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. ఎందుకంటే ఏ కంపెనీ అయితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో అక్కడ క్వాలిటీ మెయింటైన్ అవుద్ది. 100% క్వాలిటీ ఉన్నప్పుడే మనం బిజినెస్ ని ముందు తీసుకెళ్తాం. సో మన కంపెనీ, మనం ముందుగా చెప్పుకున్నాం, మన కంపెనీ ప్రొఫైల్ 2013 నుంచే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో ఉంది కంపెనీ. ఎందుకంటే అప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ లో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ట్రెడిషనల్ మార్కెట్ లో సేల్ చేసేవారు. సో కంపెనీ ముందు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కంపెనీకి. న్యూట్రీ లైఫ్ సొల్యూషన్స్ అనేది కంపెనీ సిస్టర్, కంపెనీ ఎండి గారు మిసెస్ పేరు మీద ఉంటుంది, సిస్టర్ కన్సైన్ అంటాం. సో న్యూట్రీ లైఫ్ సొల్యూషన్స్ మీదనే మన కంపెనీ యొక్క టోటల్ హెల్త్ ప్రొడక్ట్స్, ఆయుర్వేద మ్యానుఫ్యాక్చరింగ్, డైటరీ సప్లిమెంట్స్ కానీ, జ్యూసులు కానీ, సిరప్స్ కానీ, క్యాప్సూల్ కానీ, టాబ్లెట్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వస్తాయి. ఒక 50 మంది ప్రొఫెషనల్ డెడికేటెడ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 26 మంది సైంటిస్టుల ప్యానల్ కూడా ఉంది మన దగ్గర. బెటర్ క్వాలిటీ కంట్రోల్, సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పీడ్ తో మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మనకి ఇది కలకత్తాలో ఉంది. కలకత్తాలో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆయుర్వేదం మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్ కూడా మన యొక్క న్యూట్రీ లైఫ్ సొల్యూషన్ మన కంపెనీకి రావడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, డ్రగ్స్ కంట్రోల్ నుంచి, ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఆయుష్ సర్టిఫికేట్ కూడా మన కంపెనీకి రావడం జరిగింది. ఎందుకంటే ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తే ఆయుర్వేద ప్రొడక్ట్స్ లో కొన్ని కాంబినేషన్స్ డిఫరెంట్ గా ట్రై చేసి వీళ్ళు ప్రొడ్యూస్ కూడా చేసుకోవచ్చు. అది ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్. సో అలాంటి సర్టిఫికేషన్ కూడా మనకి ఈ కంపెనీకి రావడం జరిగింది. తర్వాత మన దగ్గర ఏమేమి కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. సో ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ లో ఏమేమి క్వాలిటీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి చెక్ చేసుకుంటే, హెల్త్ అండ్ వెల్నెస్. సో హెల్త్ అండ్ వెల్నెస్ అంటే వ్యాధి రాకుండా ప్రివెన్షన్ కోసం వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏదైనా వ్యాధి వచ్చింది, మీరు అలోపతితో పాటు ప్యారలల్ గా వాడడానికి ఇల్నెస్ కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. టోటల్ గా 170 పైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్. దీంట్లో క్యాప్సూల్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, జ్యూస్లు ఉన్నాయి, సిరప్స్ ఉన్నాయి, డ్రాప్స్ ఉన్నాయి, పౌడర్స్ ఉన్నాయి, సాఫ్ట్ జెల్స్ ఉన్నాయి, గమ్మీస్ ఉన్నాయి, క్యాండీస్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, హెర్బల్ టీస్ ఉన్నాయి, ఆయిల్స్ ఉన్నాయి, పెయిన్ బాంబ్స్ ఉన్నాయి. ఇలాగా అంటే టోటల్ గా ఫుల్ రేంజ్. ఒక కంపెనీలో ఒక 4, కొన్ని కంపెనీల్లో టాబ్లెట్స్ ఉంటాయి, జ్యూస్లు ఉండవు. కొన్ని కంపెనీలో జ్యూస్లు ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. సో మన కంపెనీ ఎలా చేసిందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలోవేరా మన దగ్గర టాబ్లెట్ ఉంది, అలోవేరా జ్యూస్ ఉంది, గ్రీన్ అలోవేరా ఉంది, రెడ్ అలోవేరా ఉంది. అలాగే నోని చూసుకున్న టాబ్లెట్స్ ఉన్నాయి, నోని జ్యూస్ ఉంది, నోని స్టెమ్ సెల్స్ ఉన్నాయి, నోని ఎంజైమ్ కూడా ఉంది. అంటే ఒకటే ప్లాట్ఫామ్ 4-5 కాన్సెప్ట్ కూడా మన దగ్గర ఉన్నాయి ప్రొడక్ట్స్. అటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ మన దగ్గర నెంబర్ 1 రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్, చాలా అద్భుతమైన ప్యాకింగ్ తో, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్యాకింగ్ తో మన ప్రొడక్ట్స్ ని కంపెనీ అందిస్తా ఉంది. సో దీంట్లో మనం ప్రొడక్ట్స్ గురించి డెప్త్ గా మనం 6:30కి నాలెడ్జ్ వస్తుంది. ప్రొడక్ట్ ట్రైనింగ్ మనకు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ప్రోడక్ట్ గురించి మళ్ళీ మనం ట్రైనింగ్ తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ కేర్.
సో పర్సనల్ కేర్ లో కూడా మన దగ్గర 100+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 100+ ప్రొడక్ట్స్ పర్సనల్ కేర్ లో ఉన్నాయి. హెయిర్ కేర్, ఓరల్ కేర్, స్కిన్ కేర్, బాడీ స్ప్రే, పర్సనల్ హైజీన్, కలర్స్, కాస్మెటిక్స్ అంటే సోప్స్, పేస్ట్లు, హెయిర్ ఆయిల్, షాంపూలు, పింపుల్ క్రీమ్, నైట్ క్రీమ్, డే క్రీమ్, ఫేస్ వాష్లు, ఇలా టోటల్ గా పర్సనల్ కేర్ రేంజ్ అంతా మన దగ్గర ఫుల్ రేంజ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అన్ని కూడా మంచి క్వాలిటీ, హై క్వాలిటీతో, మంచి ప్యాకింగ్ తో కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా హోమ్ కేర్ అంటే ఇంట్లో వాడుకునే ఉత్పత్తులు, ఏదైతే మనకి టాయిలెట్ కింద, ఫ్లోర్ కింద, ఈ బట్టలు ఉతికే లిక్విడ్లు, తర్వాత అంటుదవే లిక్విడ్, అంటుదవే సబ్బులు, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి కూడా దాదాపు ఒక 13 రకాల ప్రొడక్ట్స్ మన కంపెనీలో హోమ్ కేర్ లో సెగ్మెంట్ లో ఉన్నాయి. అలాగే కిచెన్ కేర్ లో టీ పొడి, రైస్ బ్రౌన్ ఆయిల్. సో రైస్ బ్రౌన్ ఆయిల్ వండర్ఫుల్, మనకి కొలెస్ట్రాల్ లేకుండా 0% కొలెస్ట్రాల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కంపెనీ. ఒమేగా 3 ఉన్న ఎక్కువ ఒరిజినల్ కంటెంట్ మనకు 1500 mg ఉన్న కంపెనీ, బెస్ట్ క్వాలిటీ ఇస్తా ఉంది. అదేవిధంగా టీ పొడి, లీఫ్ డస్ట్ పౌడర్ కాకుండా లీఫ్ పౌడర్ ని మెయింటైన్ చేస్తుంది, చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది. అదేవిధంగా మసాలా పౌడర్, పసుపు పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇలాగా టోటల్ మసాలా పౌడర్స్ అన్ని ఉన్నాయి. అదేవిధంగా కాఫీ ఉంది, గ్యానోడర్మా కాఫీ ఉంది. ఈ విధంగా మనకి ఈ కిచెన్ కేర్ లో 29 రకాల ప్రొడక్ట్స్ ని కంపెనీ అందిస్తా ఉంది. తర్వాత నెక్స్ట్ రేంజ్ బేబీ కేర్, చిన్నపిల్లలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి. చిన్నపిల్లల పేస్ట్లు, షాంపూలు, సోప్స్, హెయిర్ ఆయిల్, వాళ్ళకి కావాల్సిన మసాజ్ ఆయిల్, బాడీ మసాజ్, ఈ విధంగా చిన్నపిల్లలకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర 8 రకాల ప్రొడక్ట్స్ ఆ సెగ్మెంట్ కూడా కంపెనీ పెట్టడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సెగ్మెంట్ అగ్రో కేర్, వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశం అనేది వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి మోర్ బిజినెస్ మనకి ఎంత జరిగేది అంతా వ్యవసాయం మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మన దగ్గర అగ్రికల్చర్ కూడా మంచి రేంజ్ పెట్టడం జరిగింది. 20 రకాల ఉత్పత్తులు మన దగ్గర అగ్రికల్చర్ లో ఉన్నాయి. ప్రతి క్రాప్ కి, ప్రతి పంటకి, ఎనీ క్రాప్, చెట్టు ఏదైతే మనం దుక్కు దున్నడం కానించి హార్వెస్టింగ్ దాకా, కోత కోసే వరకు ఏది ఉత్పత్తులు కావాలో అన్ని రకాల ఉత్పత్తులు మన కంపెనీ అగ్రికల్చర్ లో పెట్టడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్ క్వాలిటీ ఇచ్చి కూడా మనది ఆల్రెడీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ మనం అగ్రికల్చర్ లో చూస్తాం. అదేవిధంగా యానిమల్ కేర్ లో కూడా మన దగ్గర 5 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. పశువులకి సంబంధించింది అంటే పశువులకి పాల శాతం పెరగడానికి, పాల దిగుబడి పెరగడానికి కాల్షియం, వెటర్నరీ కాల్షియం ఉంది. అదేవిధంగా 6+ కోళ్ళకు ఉంది. అదేవిధంగా ఫిష్ గ్రో, చేపల గుండలకి, చేపల డెవలప్మెంట్ అవడానికి ఫిష్ గ్రో ఉంది. ఈ విధంగా మన దగ్గర యానిమల్ కేర్ లో కూడా మన దగ్గర 5 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్. సో లైఫ్ స్టైల్ లాస్ట్ కేటగిరీ, 8th కేటగిరీ. లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ లో మన దగ్గర 9 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ లో ఆల్కలైన్ వాటర్ బాటిల్, ఎందుకంటే నీళ్ళు కాలుష్యాన్ని, ఏదైతే మనం మినరల్ వాటర్ తాగుతున్నామో ఎటువంటి మినరల్స్ లేవు, జీరో వాటర్ తాగుతాం, డెడ్ వాటర్ తాగుతున్నాం, దాంట్లో ఎటువంటి మినరల్స్ లేవు. సో అలాంటి వాటర్ ని మనం ఆల్కలైన్ వాటర్ బాటిల్ వేసుకుంటే ఆల్కలైన్ అవుతుంది. పిహెచ్ లెవెల్ మనకి 7 పైన ఉంటే ఆల్కలైన్, 7 లోపు ఉంటే అసిడిక్, 7 అంటే న్యూట్రల్. సో మన క్యాన్ వాటర్ తీసుకొచ్చి వాటర్ బాటిల్ వేసుకుంటే జస్ట్ 10 minutes లో ఆల్కలైన్ అవుతుంది. పిహెచ్ లెవెల్ 8.5 to 9.5 మెయింటైన్ అవుతుంది. ఓఆర్పి, ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రాసెస్ లో ఓఆర్పి నెగిటివ్ వస్తుంది. చాలా మంచి క్వాలిటీతో, మంచి హెల్త్ తో మనం ఉండాలంటే మన వాటర్ ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. దానికి మన దగ్గర ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఉంది, హైడ్రోజన్ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ అయోనైజర్ కూడా ఉంది. అదేవిధంగా బయోమాగ్నెటిక్ ఎనర్జీ, అంటే బయోమాగ్నెటిక్ థెరపీ ద్వారా మన దగ్గర బ్లడ్ సర్క్యులేషన్, పూర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఏ రోగం వచ్చినా కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందన వల్లే మనకి రోగాలు వస్తుంటాయి. సో ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి మన దగ్గర బయోమాగ్నెటిక్ థెరపీ, చాలా ఏన్షియంట్ థెరపీ సార్ ఇది. 5000 సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మ్యాగ్నెటిక్ థెరపీ మన దగ్గర ఉంది. బయోమాగ్నెటిక్ బెడ్స్ ఉన్నాయి, బయోమాగ్నెటిక్ బ్రాస్లైట్స్ ఉన్నాయి. ఈ విధంగా కంపెనీ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర 9 రకాల ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేస్తారు. సో ఇక్కడ మనకి కంపెనీ ప్రొడక్ట్స్ కూడా టోటల్ 350+ ప్రొడక్ట్స్ మన కంపెనీ లాంచ్ చేసి జస్ట్ 7 years స్పాన్ ఉన్న కంపెనీ, 7 సంవత్సరాలు ఉన్న కంపెనీ 350 రకాల పైగా ఉత్పత్తులు ప్రొడక్షన్ చేసి మంచి గ్రోతింగ్ దిశగా పయనిస్తాం. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసుకొని మనకి ఇన్కమ్ ప్లాన్, ఎలాంటి ఇన్కమ్ ప్లాన్, బిజినెస్ ప్లాన్ ఇస్తా ఉంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ SHPL ఫ్రీడమ్
ఫ్రీడమ్ ప్లాన్. ఇది మనకి లాస్ట్ ఆగస్ట్ 2024 ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ ఫ్రీడమ్ ప్లాన్ ని కంపెనీ అప్డేట్ చేసింది. చాలా ఫాస్ట్ గా ఈ ఫ్రీడమ్ ప్లాన్ లాంచ్ అయిన కాడి నుంచి కంపెనీ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతా ఉంది. అందరి ఇన్కమ్స్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. సో దీంట్లో అసోసియేట్ విత్ ఎస్హెచ్పిఎల్. సో ఎస్హెచ్పిఎల్ లో లాగిన్ అవ్వాలంటే లేదా జాయిన్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే రిజిస్టర్ ఆన్లైన్. మీరు ఎవరైతే లాగిన్ అయ్యారో, మీకు ఎవరైతే ఎస్హెచ్పిఎల్ గురించి చెప్పారో వాళ్ళ త్రూ వాళ్ళ స్పాన్సర్ ద్వారా మీ యొక్క పేరు డీటెయిల్స్, నేమ్, పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో, డెలివరీ అడ్రస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత, ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది ఆన్లైన్ లో. మనం దాన్ని ఐడి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకి ఏదైతే మనం ఇప్పుడు 350 రకాల ప్రొడక్ట్స్, 8 కేటగిరీల ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఏదైతే మీకు అవసరమో, ఎటువంటి కిట్ కండిషన్ లేదు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఎంతగానో కొనుక్కోవచ్చు, నో కండిషన్. బై ఎస్హెచ్పిఎల్ ప్రొడక్ట్ ఇట్ యాక్టివేట్ యువర్ లైఫ్ టైమ్ ఎస్హెచ్పిఎల్ డిస్ట్రిబ్యూటర్షిప్. సో మీకు ఎటువంటి ఫిక్స్డ్ ప్యాకేజ్ లేదు, ఇవే కొనాలా, అవే కొనాలా, ఇంత కొనాలా, అంత కొనాలా కండిషన్ ఏం లేదు. బై ఎస్హెచ్పిఎల్ ప్రొడక్ట్స్ అండర్ వేరియస్ ఎఫ్బివి స్లాబ్స్. సో మన దగ్గర ఎఫ్బివి స్లాబ్స్ ఉన్నాయి. 5,000 బీవీల నుంచి 9,000 బీవీల దాకా పర్చేజ్ చేసుకోవచ్చు. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఒక బీవీ వచ్చేసి మన దగ్గర ₹2 నుంచి ₹4 దాకా, అంటే యావరేజ్ 3 రూపీస్ కూడా పడుతుంది. అంటే ఒక 500 బీవీ అంటే ₹1000 నుంచి 1,500 రూపాయలు మనం బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు, లాగిన్ చేసుకోవచ్చు. హైయెస్ట్ 9,000 బీవీ అంటే 15,000 నుంచి 25,000 రూపాయల దాకా కూడా కొనుగోలు చేయొచ్చు. సో 5,500 బీవీతో లాగిన్ అయితే బెనిఫిట్ ఏంది, 9,000 బీవీతో లాగిన్ అయితే బెనిఫిట్ ఏంది, మన నెక్స్ట్ ప్లాన్ లో మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత మీ కేవైసీని కంప్లీట్ చేయాలి. కేవైసీ అంటే ఆధార్, పాన్, బ్యాంక్. 3 ఇచ్చినప్పుడు మీరు ఏదైతే టీం పెడతారో ఆ సేల్స్ కమిషన్ మీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం 3వ స్టెప్ లో చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్. మీకు నచ్చిన ప్రోడక్ట్ ని వాడుకోండి. ఏదైతే మీరు గతంలో వాడుతున్నారో ఆ షాప్ ని వదిలేసేయండి, ఆ బ్రాండ్ వదిలేసి ఎస్హెచ్పిఎల్ బ్రాండ్లకు మారండి. మీ హోమ్ ప్రోడక్ట్ ని కొనుక్కోండి అని చెప్పేసి మనం పర్చేజ్ చేసుకోవడం, పర్సనల్ యూజ్ చేయడం, రిటైలింగ్ చేయడం ద్వారా మనం చాలా పెద్ద రెవల్యూషన్ ని బిజినెస్ లో తీసుకురావచ్చు. సో ఇక్కడ ఎటువంటి కిట్ కండిషన్ లేదు. ఒక పాన్ నంబర్ కి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే, ఒక ఐడి మాత్రమే, ఒక పాన్ నంబర్ కి ఒక ఐడి మాత్రమే వస్తుంది. మల్టిపుల్ ఐడీస్ కి, ఒకే పాన్ కార్డ్ కి మల్టిపుల్ ఐడీస్ రావు. ఒక పాన్ నంబర్, వన్ రిజిస్ట్రేషన్ ఓన్లీ. తర్వాత ఎటువంటి ఇన్కమ్స్, ఎన్ని రకాల పేఅవుట్స్ ఇస్తుంది కంపెనీ అంటే మనకి ఇక్కడ 12 రకాల ఆదాయాలు ఇస్తుంది కంపెనీ. మనం చేసేది ఒక పనే, ప్రొడక్ట్ ని రెఫర్ చేయడం. సో రెఫర్ చేయడం ద్వారా 12 రకాల ఆదాయం తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ రిటైల్ ప్రాఫిట్ 100%, కన్సిస్టెన్సీ ఆఫర్ బెనిఫిట్స్ 0.1% ఆఫ్ బీవీ, టీమ్ మ్యాచింగ్ బోనస్ 40%, టీమ్ బిల్డింగ్ బోనస్ 4%, టీమ్ మెంటరింగ్ బోనస్ 20%, బిజినెస్ డెవలప్మెంట్ బోనస్ 3%, చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ 3%, ఫ్యామిలీ ట్రావెల్ బోనస్ 3%, లగ్జరీ కార్ బోనస్ 3%, డ్రీమ్ హౌస్ బోనస్ 3%, రాయల్టీ క్లబ్ బోనస్ 3%, సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ 2%, అలాగే ర్యాంక్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్ దీనికి కూడా 10% ఆఫ్ బీవీ నుంచి కంపెనీ, అంటే టోటల్ గా 95% పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ. 95% అంటే కంపెనీ యొక్క బీవీలో నుంచి 95% పేఅవుట్ ని మనకి అందిస్తున్న కంపెనీ ఎస్హెచ్పిఎల్. తర్వాత ఒక్కో పాయింట్ గురించి. ఫస్ట్ ఇన్కమ్, ఇన్స్టెంట్ రిటైల్ ప్రాఫిట్. సో ఇన్స్టెంట్ రిటైల్ ప్రాఫిట్ అంటే ఇక్కడ మన దగ్గర బై 1 get 1 ఆఫర్ ఉంది సార్. మన దగ్గర బై 1 get 1 హోమ్ కేర్, కిచెన్ కేర్ తప్పించి, హెల్త్ కేర్ కానీ, అగ్రికల్చర్ కానీ, పర్సనల్ కేర్ లో సోప్స్ తప్పించి, యానిమల్ కేర్ కానీ అన్ని కూడా బై 1 get 1 లో వస్తాయి. హోమ్ కేర్, కిచెన్ కేర్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ తప్ప అన్ని బై 1 get 1. లైఫ్ టైం మన కంపెనీ మనకి బై 1 get 1 వస్తుంది. ఒకసారి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత జీవితాంతం మీరు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ప్రొడక్ట్స్ ని కంపెనీ నుంచి తీసుకోవచ్చు. సో దీంట్లో ఎగ్జాంపుల్ మన దగ్గర ఎస్పల్స్ అని బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఉంది. 21 బెర్రీస్ తయారవుతాయి. అసాయి బెర్రీ, బ్లూబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్ ఇలాగా హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ 3 లక్షల వరకు వాల్యూ ఉన్న ప్రొడక్ట్. అన్ని ఎవరైనా వాడచ్చు, వండర్ఫుల్ ప్రొడక్ట్. సో ఇది మన దగ్గర 2,500 రూపాయలు 1 లీటర్ బాటిల్ ఎంఆర్పి ఉంటుంది. సో మీరు 2,500 పెట్టి కొనుక్కున్నారు, మీకు 2 బాటిల్ ఇస్తారు బై 1 get 1, అంటే 5,000 రూపాయలు ఎంఆర్పి ప్రొడక్ట్ మీకు వచ్చింది. సో పర్సనల్ గా మీరు వాడుకుంటే 50% సేవింగ్ చేసినట్టు. లేదు మీరు సేల్ చేసుకుంటే 2,500 లెక్కన 2 బాటిల్ కూడా అమ్మేసుకుంటే 2,500కి 2,500 ఆదాయం, 100% రిటైల్ మార్జిన్. సో పర్సనల్ సేవింగ్, పర్సనల్ వాడుకుంటే 50% సేవ్ అయినట్టు, మనం అమ్ముకుంటే 100% రిటైల్ మార్జిన్. సో మన కంపెనీ బై 1 get 1 లైఫ్ టైం ఫ్రీ. అదేవిధంగా సిఎన్సి ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్. సో కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటంటే కంపెనీ ఒక 1000 పర్సనల్ బీవీ, 1000 బీవీ అంటే మనం 2,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు, డిపెండ్ అపాన్ ప్రొడక్ట్.
మీరు రెగ్యులర్ గా సిఎన్సి ఆఫర్ అంటే మన ఇంట్లో కావాల్సిన ఉత్పత్తులు పేస్ట్లు, షాంపూ, సోపు, హెయిర్ ఆయిల్, జిన్ బామ్ ఇలాంటి ఉత్పత్తులు ఎట్లా మనం 2000 3000కి రిలయన్స్ లోనో, డిమార్ట్ లోనో, మన పక్క బజార్లోనో, పక్క షాప్ లోనో, లేకపోతే మనం ఎక్కడో కొంటా ఉంటాం. అక్కడ ఎటువంటి డిస్కౌంట్ రాదు, ఎటువంటి బెనిఫిట్స్ రావు, ఎటువంటి ఫ్రీ ప్రొడక్ట్స్ రావు. ఒక సంవత్సరం పాటు ఒకటే షాప్ లో కొన్నా కూడా మనకి ఎటువంటి ప్రోడక్ట్స్ కూడా ఫ్రీ ఇవ్వరు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేసిందంటే ఒక మెంబర్షిప్ తీసుకొని మీ ప్రోడక్ట్ వాడుకున్నారు, రెగ్యులర్ కస్టమర్ అయ్యారు కంపెనీకి. సో మీకు కాంపన్సేషన్ గా కొన్ని ప్రోడక్ట్స్ ని మీకు గిఫ్ట్ గా ఇస్తా ఉంది. ఎలా ఇస్తారంటే ఒక 1000 బీవీ ఎవ్రీ మంత్ కానీ మీరు పర్చేజ్ చేస్తే 3 నెలలు 1000 బీవీ 1000 బీవీ 1000 బీవీ కొన్నారు, మీకు 4వ నెలలో 1500 రూపాయల ప్రోడక్ట్ ఎంఆర్పి మీద అబ్సల్యూట్లీ ఫ్రీ. 1500 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ. అదే మీరు 3 నెలలు అయిపోయింది ప్రోడక్ట్ తీసుకోలేదు, కంటిన్యూటీ అయ్యారు 6 నెలలు 6 మంత్స్ కానీ కొనుక్కుంటే 5000 రూపాయల ప్రొడక్ట్స్ ఎంఆర్పి ప్రొడక్ట్స్ మీ కంపెనీ నుంచి ఫ్రీగా వస్తాయి. అదే మీరు 6 నెలలు అయిపోయింది 5000 ప్రోడక్ట్ తీసుకోకుండా కంటిన్యూటీ అయ్యారు 1 ఇయర్ కి. సో 12 మంత్స్ కానీ తీసుకుంటే 15,000 రూపాయలు వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ సార్. సో ఈ 3 ఆఫర్స్ మన కంపెనీ నుంచి మనకి అందుబాటులో ఉంటాయి. సో 3 నెలలకైతే 1500, 6 నెలలకైతే 5000, సంవత్సరం 1 ఇయర్ కి అయితే మనకి 15,000 రూపాయల ప్రొడక్ట్స్ కంపెనీ నుంచి ఫ్రీగా రావడం జరుగుతుంది. అది ఎవరు మార్కెటింగ్ చేస్తారు? సో 15,000 రూపాయల ప్రోడక్ట్ కంపెనీ నుంచి ఫ్రీగా రావడం జరుగుతుంది. వన్ మినిట్ సార్, ఎవరు